గురుగారు, పంచకృత్యాలు అంటే ఏమిటి? పంచకృత్యాలకి పంచభూతాలకి సంబంధం ఉందంటారు? ఆద్యంత మంగళం అజాత అసమాన భావం ఆర్యం తమీశం అజరామర ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయామి మనసి శంకరం అంబికేశం. 5 ముఖాలతో లీలగా 5 క్రియలను కర్మలను ఆచరించేటువంటి ఆ శివుడికి నమస్కారం అంటూ ప్రబల పంచ వినోదశీలం అంటాడు శివుణ్ణి ప్రార్థిస్తూ శివపురాణంలో. ఏమిటి ఆ 5 కృత్యములు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 ఆయన లీలలు. ఈ 5ంటిని నిర్వర్తిస్తున్నాడు కనుక ఆయనను పంచ వినోదశీలం అని కీర్తించాడు. ఇవి ఎలా నిర్వర్తిస్తున్నాడు అంటే సృష్టి, పృథ్వీ సృష్టికి నిదర్శనమైతే, జలం స్థితికి, ఎక్కడెక్కడైతే నీరు ఉంటుందో అక్కడ నాగరికత వర్ధిల్లుతుంది అని తెలియజేస్తా. లయ అంటే అగ్ని, వాయువు అంటే తిరోధానం, జీవుడు మరణించిన తరువాత మళ్ళీ జన్మించాలా లేక ఉన్నతమైన గతి ప్రాప్తి చెందాలా. ఇలా వాయువు ప్రాణో దేహగతో వాయు అంటుంది కాశీఖండం. అలానే అనుగ్రహం, ఆయన అనుగ్రహం ఉంటే మోక్షం సిద్ధిస్తుంది. ఈ 5ంటిని పంచభూతముల ద్వారా నిర్వర్తిస్తున్నటువంటి ఆ పరమాత్మను ప్రబల పంచ వినోదశీలం అని చెబుతూ, ఈ పంచభూతములు ఈ దేహము, ఈ పిండాండానికి బ్రహ్మాండానికి అనుసంధానం చేసే తన్మాత్రలతో నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి. కనుక ఏ 5 కృత్యములు ఆయనకు వినోదాలో ఆ 5ంటిని ఈ దేహంలో నీ దైనందిన జీవితంలో ఆయనకు ఇష్టంగా నువ్వు మలుచుకుంటూ నీ జీవితాన్ని మోక్షపథంలోకి నడిపించుకోవటం కోసం నిత్యము నీ సాధన సాగాలి. అందుకే ఆయన శివుడిని పంచాననం, తత్పురుష, అఘోర, సజ్జోజాత, వామదేవ, ఈశానములు 5 ముఖములతో ఆయనను మనం కీర్తిస్తాం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్య సర్వత సర్వ సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య అంటూ ఒక్కొక్క ఆ స్వామి యొక్క ముఖారవిందాన్ని తలుచుకుంటూ ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అంటూ ఆ మధ్యలో ఉన్నది వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం శక్తిం చ తత్వాత్మకం అంటూ కవ్యాపి తేజోమయం ఆకాశతత్వానికి నిదర్శనంగా చెబుతాం. అంటే ఈ 4 సృష్టి, స్థితి, లయ, తిరోధానములనేవి సంసారంలో ప్రతి జీవుడు పొందుతూ ఉండేవే. నీకు కావలసినది ఏమిటి? మోక్షం. అందుకే ఓం ఓం పం ఫం బం భం మం ఓం 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 నమో భగవతే రుద్రాయ అని ఓం యం ఊర్ధ్వముఖాయ నమః అంటూ పంచముఖ ధ్యానం చేసేటప్పుడు ఆయనది శాంతం పంచమమీశ్వరస్య వదనం కవ్యాపి తేజోమయం, శాంతానికి నిదర్శనమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తూ నీకు మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి ఆ 5వ ముఖాన్ని ధ్యానం చేస్తూ ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధానములనే 4ంటిని దాటి నీ అనుగ్రహానికి నన్ను పాత్రుణ్ణి చెయ్యవయ్యా అని భావన చేయటంతోనే ప్రతినిత్యము శివాభిషేకం చేస్తూ పంచముఖ ధ్యానం చేసిన తరువాత నమక చమకాలతో అభిషేకం చేస్తాం. ఇదంతా కూడా నిత్యము జరిగేటువంటి ఆయన లీల నీ అనుగ్రహంగా పరిఢవిల్లి నీకు ముక్తిని అందించాలన్న సంకల్పంతో నువ్వు చేసే సత్క్రియ. ఇది మనకు గుర్తిస్తే పంచాననం ప్రబల పంచ వినోదశీలం ఆయనను మనస్సులో ధ్యానిస్తూ ఆ అంబికేశుడికి నా హృదయాన్ని సమర్పిస్తున్నానన్న భావనతో ఈ ప్రక్రియను నువ్వు ఆచరించగలిగితే
నీ జీవితము ధన్యమై శివార్పణమవుతుంది. పరమ కరుణామయుడైన శివుడు అనుగ్రహాన్ని అందించడానికి అనునిత్యము నీ వైపే చూస్తూ ఉంటాడు. శ్మశానంలో కూడా నీకు తోడుగా ఉండే దైవం ఎవరయ్యా అంటే ఆ శివుడు ఒక్కడే. కనుక అనునిత్యము నీకు తోడుగా ఉంటూ నీ ప్రారబ్ధాన్ని అంతరింపజేసి సంచిత ఆగమ కర్మల యొక్క ఫలితాలను అంతం చేసి నీకు మోక్షాన్ని అందించగలిగినటువంటి ఆ స్వామిని ఆశ్రయించేటువంటి ఆలోచన నీలో ఉత్పన్నం కావటం కోసమే పంచకృత్యములు, పంచభూతములు, పంచముఖములతో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆరాధన ఇవన్నీ కూడా అద్భుతంగా మనకు అందజేయటం జరిగింది.